గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. నేటి పంచాంగంతో పాటు ఈ రోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు, ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మే 13వ తారీఖు 2026 సంవత్సరము బుధవారము పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:29 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:18 అవుతుంది. తిథి బహుళ ఏకాదశి ఉదయం 8:58 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి వస్తుంది. నక్షత్రం రాత్రి 8:42 వరకు ఉత్తరాభద్ర ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది. యోగం విశ్వమం సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. తదుపరి ప్రీతి వస్తుంది. కరణం ఉదయం 8:58 వరకు బాలవ ఉంటుంది. తదుపరి రాత్రి 8:21 వరకు కౌలవ ఉంటుంది. దాని తర్వాత తైతుల జరబడుతుంది. శుభ సమయం ఉదయం 5:29 నుండి 6:29 వరకు, తిరిగి ఉదయం 8:41 నుండి 9:45 వరకు, మరలా మధ్యాహ్నం 12:20 నుండి 3:06 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 4:10 నుండి 5:14 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:28 నుండి 12:19 వరకు ఉంటుంది. వర్జ్యం ఉదయం 6:30 నుండి 8:04 వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:58 నుండి సాయంత్రం 5:33 వరకు ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు చూద్దాం. 1952వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. 1962వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించారు. 1967వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించడం జరిగింది. 2008లో పింక్ సిటీగా పేరు పొందిన జైపూర్లో ఉగ్రవాదుల చేత 8 బాంబు పేలులు జరిగాయి. ఇందులో 75 మంది మృతి చెందారు. 2011వ సంవత్సరంలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకి తుడిచివేసి ఆమె సీఎంగా కూర్చోవడం జరిగింది. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు చూద్దాం. 1857వ సంవత్సరంలో రొనాల్డ్ రాస్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు. 1905వ సంవత్సరంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారతదేశానికి 5వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి జన్మించడం జరిగింది. 1909 సంవత్సరంలో వజ్జల కాళిదాసు గారు జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని. 1956వ సంవత్సరంలో రవిశంకర్ గారు జన్మించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు. 1971వ సంవత్సరంలో వాణి విశ్వనాథ్ ప్రముఖ తెలుగు నటి జన్మించారు. వీరు తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా తీయడం జరిగింది. ఈరోజు మనము మాతృ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. సో ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.